ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాస్టర్లందరికీ మన కవ్ అండ్ కావ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మరో కొత్త కూరగాయ అని కాదు, చాలా తెలుగు వాళ్ళు ఈ కూరగాయని వండరు. అయితే గుజరాతీలు, మార్వాడీలు ఆ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ దొండకాయ కొంచెం పెద్దగా ఉన్నదాన్ని చూడడానికి, అంటే దొండకాయలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, దీన్ని పర్వల్ అంటారు. దీన్ని ముఖ్యంగా స్వీట్లలో కూడా చాలా వాడతారు. చక్కగా దీనిపైన పొట్టు తీసేసి దాన్ని ఆ షుగర్ సిరప్లో కుక్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మరి బూడిద గుమ్మడికాయ కూడా ముక్కలుగా కోసి షుగర్ సిరప్లో కుక్ చేసి పేటా తయారు చేస్తారు. అదేవిధంగా దీన్ని కూడా చేసిన తర్వాత చూడడానికి మంచి లైట్ గ్రీన్ రంగుతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కూరగాయ కొంచెం పెద్ద దొండకాయ లాగా ఉండి మనం దొండకాయ ఎలా వండుకుంటామో అదే విధంగా కట్ చేసుకుందాం. దొండకాయ కానీ, కూరగాయలు, క్యారెట్ కానీ ఏదైనా మనం వంట చేసుకునేటప్పుడు దాన్ని ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో దాంట్లో వాడే మిగతా కూరగాయలు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. మనం దీంట్లో బంగాళదుంప కూడా వాడుతున్నాం. సో కూరగాయలన్నీ ఒకేలా ఉండాలి. ఒకవేళ నేను దీన్ని ఇలా ముక్కలు కట్ చేస్తే బంగాళదుంపను కూడా అదే సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ కూరగాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుందాం. తర్వాత దీన్ని మనం వేయించి తర్వాత కూరలా మార్చేసుకుందాం. మరి బంగాళదుంప కూడా ఇదే విధంగా కట్ చేయాలని చెప్పాను కదా. మన పర్వల్ కట్ అయిపోయింది. ఈ బంగాళదుంపను కూడా మనం ఇదే విధంగా కట్ చేయాలనుకోండి. సో మరి ఇలా ఉంది. దీన్ని చూడండి, అదే విధంగా మనం కట్ చేసుకోవడం కోసం ఇలా కట్ చేసుకొని తర్వాత దీన్ని మనకు నచ్చిన విధంగా ఇలా పొడుగు పీసుల్లో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పర్వల్ని అయితే నేను ఇలా పెట్టేసా, కానీ ఈ బంగాళదుంపని నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకుంటే దాని రంగు మారదు. అదే కనుక మనం ఈ బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి ఇలా బయట పెట్టేసామనుకోండి, బంగాళదుంప మీకు తెలుసు కదా కొంచెం నల్లగా అయిపోతుంది. అలా కాకుండా మనం ఈ బంగాళదుంపని నల్లగా అవ్వకుండా నీళ్ళల్లో పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మరి ఈ బంగాళదుంపని కూడా మనకు ఇదే విధంగా సైజులో వచ్చేట్టు కట్ చేసేసి పెట్టుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత ఆ పర్వల్ ముక్కల్లాగే ఇవి కూడా ఉండాలి. కట్ చేసేసాను. దీన్ని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి ఎన్నో రకాలుగా చేసుకుంటారు. గ్రేవీగా చేసుకుంటారు, కొంచెం డ్రైగా చేసుకుంటారు. కానీ చాలా సింపుల్గా మనం ఒక పౌడర్లా తయారు చేసుకొని వేసుకుందాం. అయితే మనం దీంట్లో గసగసాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ మూడింటిని చక్కగా వేయించుకొని తయారు చేసుకుందాం. మరి ధనియాలు, ఎండుమిరపకాయలు కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి. ఫస్ట్ దాన్ని వేసి ఈ విధంగా మనం స్లోగా వేయించుకుందాం. అయితే గసగసాలతో ప్రాబ్లం అండి, మనం ఏదైనా కానీ పొడి చేసుకున్నాం అనుకోండి, ఆ గసగసాలు నలగనప్పుడు ఏం చేయాలా, వీటితో పాటు అంటే కొంచెం క్వాంటిటీ పెంచుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గ్రైండర్ ఇలా తీసుకున్నాను అనుకోండి, దీంట్లో గసగసాలు కొన్ని వేస్తే ఎలా గ్రైండ్ అవుతుంది, క్వాంటిటీ కావాలి. ఈ ధనియాలు, ఈ ఎండుమిరపకాయలు ఆ క్వాంటిటీ పెంచడానికి మనకి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ గసగసాలని నానపెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా డ్రైగా మనం చేసుకొని వేసుకోవచ్చు. ధనియాలు చక్కగా వేగి మంచి సువాసన వస్తుంది. ఆ ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగి మంచి సువాసన వస్తుంది. మన గసగసాలు కూడా. అయితే గసగసాలు చాలా దేశాల్లో బ్యాండ్. ఎందుకు అంటే గసగసాల్లో మనకి కొంచెం మత్తునిచ్చే గుణం ఉంటుంది. అందుకే గసగసాలు ఇళ్లల్లో చేసేటప్పుడు కూడా మటన్ కూరలో వాటిల్లో వేసేటప్పుడు ఎక్కువగా ఆదివారాలు ఇంట్లో ఉండేట్టు చేసుకుంటాం. గసగసాల్ని బెంగాలీ వాళ్ళు చాలా ఎక్కువగా వాడతారు. వాళ్ళు దీన్ని నానబెట్టి పేస్ట్ చేసి మనం కూడా గసగసాలు, కొబ్బరి పెట్టుకుంటాం. కానీ గసగసాలు ఎక్కువ వేసి కూర చేస్తే మనం తింటే కొంచెం నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఆ మత్తు గుణం ఉంటుంది. ఇది చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేస్తే గసగసాలు కూడా పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోతుంది. గ్రైండ్ అయిన తర్వాత మన కూర చేసుకొని దానిపైన వేసుకుందాం. కూర మీకు డ్రైగా కావాలంటే డ్రైగా, లేకపోతే పల్సగా గ్రేవీ కావాలంటే గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. మసాలా పొడి రెడీ అయిపోయింది. చూడండి, మనం స్టోర్లో పోయి బోల్డ్ మసాలా పొడులు కొనుక్కుంటాం. లైట్గా వేయించుకుంటేనే మనకి ఫ్రెష్గా ఇలా మసాలా పొడి అయిపోయింది. దీన్ని మనం దీంట్లో వాడుకుందాం. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మసాలాలు వేయలేదు, మనం కేవలం గసగసాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసాం, అదే సువాసన వస్తుంది.
అయితే మనం ఈ పర్వల్ ఆలు చెప్పాను కదా ముందే, దీన్ని 2-3 రకాలుగా చేసుకుంటారు. మీరు కావాలంటే కంప్లీట్ డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం అంటే వేపుడులా కొంచెం మసాలా వచ్చేలా చేసుకోవచ్చు, లేకపోతే గ్రేవీలా చేసుకోవచ్చు. గ్రేవీలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి ఒక మంచి గిన్నెలా తీసుకుందాం. కొంచెం డ్రైగా కావాలంటే మాత్రం ఇలా కడాయి తీసుకుంటే బాగుంటుంది. సో మరి ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం. దీనికి మనం నూనె వేసి కొంచెం సెమీ డ్రైగా చేసుకోవడం కోసం నూనెలో ముందుగా ఈ బంగాళదుంప అలాగే మన పరవల్ని వేయించుకుందాం. మన తెలుగు వాళ్ళు ఎలా ఘాటుగా తింటారో రాజస్థానీ అటు సైడ్ కూడా వాళ్ళు ఘాటుగా తింటారు. అంతేకాకుండా వాళ్ళ వంటల్లో కూడా కొంచెం నూనె ఘాటు 2 వేసుకొని చేసుకుంటారు. ఎటువంటి వేపుడు చేసుకునేటప్పుడు మనం చక్కగా ఇలా నూనె వేసి అది బాగా వేడెక్కిన తర్వాత అయితే కొన్నిసార్లు మనకి కొంచెం కలర్ మారే విధంగా ఉంటుంది. మామూలుగా లైట్గా వేడెక్కిన వెంటనే మనం ఈ ముక్కలు వేసేసుకుంటే అది స్లోగా ఇందులో డ్రై అవుతుంది. మనకి టెక్స్చర్ బట్టి అంటే నూనె తీసుకొని బాగా నూనె వేడిలో వేసుకుంటే అదే కూరగాయ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అది కొంచెం వేడెక్కుతున్నప్పుడు అందులో కూరగాయ వేస్తే ఆ వేగే విధానం ఏదైతే ఉంటుందో కొంచెం తేడా ఉంటుంది. దీనికి నూనె ఫుల్గా వేడి లేదు, ఇందులో వేసాను, కానీ ఇది మంచి రంగు వచ్చేంత వరకు దీన్ని ఇలాగే స్లోగా వేయించుకుందాం. కుకుంబర్ జాతికి చెందిన ఈ పర్వల్ని మనం వేయించేసుకున్నాం. కానీ చూడండి, ఇది ఆ గింజలు లోపల ఉన్నవేమో చక్కగా ఫ్రై అయి బయటికి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని కూరగాయలు వేయించుకుంటే చాలా బాగుంటాయి, అందులో ఇది కూడా ఒకటి. గ్రేవీ చేసినా బాగుంటుంది, కానీ వేపుడు ఇంకెక్కువగా ఎంజాయ్ చేస్తాను. నా బాధ అంతా తర్వాత ఈ బంగాళదుంప ఫ్రై చేయడానికే. ఎందుకంటే బంగాళదుంప కట్ చేసిన తర్వాత ఇలా నీళ్ళల్లో పెట్టుకోవాలని చెప్పాను. నీళ్ళల్లో పెట్టుకోవడం బాగానే ఉంది, కానీ తర్వాత ఈ నూనెలో వేసి మనం ఫ్రై చేస్తాం కదా, ఇది నూనెలో వేసి ఫ్రై చేసినప్పుడు ఈ నీళ్లు ఎక్కువగా ఉంటే చిటపట్లాడి మనం ఇదంతా ఆ నూనె పడుతుంది. అందుకని ఒక పేపర్ టవల్ మీద ఏదో ట్రై చేద్దాం, ఎంతైతే తీయగలుగుతామో అంత తీసేద్దాం. తీసి తర్వాత ఈ ముక్కల్ని మనకు కావాల్సినట్టు చక్కగా లైట్గా రంగు వచ్చేంత వరకు, అంతేకాకుండా ఉడకాలి కూడా, అలా ఉడికేలా మనం ఈ బంగాళదుంపని స్లోగా ఫ్రై చేసుకుందాం. సో బంగాళదుంప లైట్గా కలర్ వచ్చినప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకుంటాను. బంగాళదుంపలు కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లో చిటికెడంతా ఉప్పు వేసుకుందాం. ఆ మసాలా చేసేటప్పుడు దాంట్లో ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. బంగాళదుంపల్ని కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. కానీ మనం చేసుకునేటప్పుడు దీంట్లో మరి కొంచెం సేపు తర్వాత కూడా ఈ బంగాళదుంపని కుక్ చేసుకుందాం. మసాలా రెడీ, మన ఈ పరవల్ని కట్ చేసి మనం ఫ్రై చేసుకున్నాం. అలాగే మనకు కావాల్సినవన్నీ రెడీ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్గా జీడిపప్పు వేసుకుందాం. ఈ జీడిపప్పుని లైట్గా వేయించుకుందాం. మేము హోటల్ మేనేజ్మెంట్ చేసిన రోజుల్లో ఏంటి అంటే ఈ పెళ్లిళ్ళల్లో అక్కడ ఇక్కడ వెయిటింగ్ చేయడం కోసం మీరు చూస్తూ ఉంటారు కదా, ఇలా పట్టుకొని స్నాక్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి పనులు చేయడం కోసం మేము హోటల్ మేనేజ్మెంట్ చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లేవాళ్ళు. సో మేము వెళ్ళేసి ఇలా సర్వ్ చేస్తాం. అప్పుడు ఈ ఎక్కువగా మన హైదరాబాద్లో రాజస్థానీ మార్వాడి ఈ పెళ్లిళ్ళల్లో వాళ్ళు ఏ వంటలు చేసినా ఆ పెళ్లిళ్ళకి వాళ్ళంతా జీడిపప్పు వేస్తూ ఉంటారు. నాకు జీడిపప్పు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం, అందుకే తెలుసు కదా పులిహారలో కూడా జీడిపప్పు వేసేవాడిని నేను. అంటే మరి ఇప్పుడు ఈ జీడిపప్పు వేగింది, దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసి మనం దీన్ని వేయించుకుందాం. మరీ డ్రైగా కాదు, గ్రేవీలా కాదు, కొంచెం మసాలా పట్టే విధంగా రావడం కోసం దీంట్లో ఈ వేయించుకుంటూ ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఉప్పు ఇందులో ఉంది, బంగాళదుంపలో వేసుకున్నాను కాబట్టి మరి కొంచెంగా వేసుకుందాం. దీంట్లో అలాగే పసుపు కూడా వేసేసుకొని మన కొంచెం అంత జీలకర్ర పొడి ఉంది, దీంట్లో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఉల్లిపాయలు ఇంకా కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. దీంట్లో మనం కొంచెం జీలకర్ర పొడి అలాగే ఇందులో కొంచెం టమాటా ప్యూరీ వేసేసి దీన్ని కొంచెం డ్రైగా అవనిద్దాం. అలాగే ఈ టమాటో గ్రేవీని కూడా కొంచెం కుక్ చేద్దాం. ఇందులో వేగుతూ ఆ టమాటాలోని తేమ బయటికి వెళ్ళిపోతూ దీనికి మంచి రుచి కూడా వస్తుంది. మన ఆ బంగాళదుంపలకి మంచిగా టేస్టీగా కూడా పట్టేసుకుంటుంది. ముందుగానే మంచిగా ఫ్రై చేసేసాను, కానీ ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి
ఈ పరవలు అక్కర్లేదు, కానీ ఈ బంగాళదుంపని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ బంగాళదుంప కూడా వేసి దీన్ని వేగనిద్దాం. ఇంకా మసాలా ఇప్పుడే వేయట్లేదు, దాన్ని కొంచెం సేపు అయిన తర్వాత, ఎందుకంటే మసాలా వేసేస్తే మసాలా అంతా ఆ తేమని పీల్చేసుకుంటుంది, మనకి ఆ కావలసిన ఆ మంచి టేస్ట్ రాదు. సో మరి మూత పెడదాం. దీన్ని ఇలాగే ఒక 3 నిమిషాలు తక్కువ మంటలో కుక్ చేద్దాం. ఈ బంగాళదుంప కొంచెం సేపు కుక్ అయిన తర్వాత చూడండి, చెప్పాను కదా మనం టమాటా వేసినా ఇది డ్రైగా చక్కగా ఆ పరవల్ వేసేసుకుందాం. ఫ్రై చేసుకున్నాం కదా, బంగాళదుంప కూడా మనకు కావాల్సింది ఎక్స్ట్రా వేగింది. అలాగే దీంట్లో మన కొత్తిమీర. సో ఇంకా దీంట్లో రుచి రాలే, ఎందుకంటే దీనికి కావాల్సిన ఉప్పు లేదు. బంగాళదుంపలో కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు మసాలా ఉంది కదా, మొత్తం వేయకండి. మనకి ఎంత దీనికి మసాలా కావాలి, జీడిపప్పు ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు కావాల్సినంత మసాలా కూడా మనం చూడండి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని దీన్ని చేస్తున్నాం. ఈ మసాలా ఆల్రెడీ వేయించుకుంది, కానీ దీంట్లో కొంచెం వేసా మంచి వేపుళ్ళ అలాగే మంచి కూరలా తయారైంది. దీన్ని మంట తగ్గించేద్దాం, స్లో మీద పెట్టుకుందాం. ఉప్పు కూడా కావాల్సినంత అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత దీన్ని తింటుంటే భలే మజాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నా ఈ వేపుడు. ఇదే కూరని మీరు వేరే కూరగాయలతో కూడా చేసుకోవచ్చు. కావాలంటే వంకాయ బంగాళదుంప, దొండకాయ బంగాళదుంప, లేకపోతే వంకాయ దొండకాయ, ఇలా మన కూరకి మన మసాలా పట్టింది. నాకు కావలసిన ఆ జీడిపప్పులు కూడా చక్కగా వేసేసుకున్నాం. ఇంత పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని టేస్ట్ చేద్దామా. దీన్ని వేపుళ్ళ మనం అంచుకి నంచుకోవచ్చు, లేకపోతే ఇలా చక్కగా అన్నంతో పాటు కూరలా కలిపేసుకొని కూడా తినచ్చు. తింటూ ఉంటే మనకి ఆ మంచి సువాసన, అంతేకాకుండా మంచిగా వేగిన జీడిపప్పు ముక్క ఈ పరవలతోటి ఈ వేగిన పరవలు కూడా మన ఆకాకరకాయలో గింజల్లా కొంచెం కరకరలాడుతూ ఈ పరవల్ చాలా చాలా టేస్టీగా ఉంది. బంగాళదుంపను కూడా కరెక్ట్గా వేయించుకున్నాను. బంగాళదుంప పరవల్ కూరగాయ వేపుడు. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో ధనియాలు, ఎండుమిరపకాయలు అలాగే గసగసాలు వేసి చక్కగా వేగనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు కూడా వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై నూనె వేసి కట్ చేసుకున్న పరవల్ ముక్కలు అలాగే బంగాళదుంపలు ఒక్కొక్కటి తర్వాత చక్కగా వేయించి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో కొంచెం జీడిపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగుతున్నప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కూడా వేసి అలాగే పరవల్ చక్కగా వేయించుకొని ఒక 4-5 నిమిషాలు కుక్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా చేసుకున్న మసాలా కూడా వేసి చక్కగా కలిపి మూత పెట్టాలి. ఒక 3 నిమిషాల తర్వాత దాన్ని వేడిగా కొత్తిమీర జల్లి మనం వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.